చిల్లర యూట్యూబ్ వీడియోలు చేసే వాళ్ళు కాదు. టాప్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే భారతదేశ జీడిపి 2030 కల్లా 7.3 ట్రిలియన్లకు వెళ్లి జర్మనీని దాటేసి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం మారబోతుంది అని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో భారత్ ని తక్కువ చేసి చూడడం, తక్కువ చేసి మాట్లాడడం అందరికీ అలవాటైపోయింది. దురదృష్టం ఏంటంటే అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకా మన దేశంలో ఉన్నారు. మన దేశంలోని ఒక్క రాష్ట్రంతో సరితుగాని థాయిలాండ్ తో పోల్ చూపిస్తున్నారు. భారత్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయిన తర్వాత ఈ దేశాలు మన దేశం కింద వచ్చి ఉంటాయి. ఫస్ట్ ప్లేస్ లో అమెరికా, సెకండ్ ప్లేస్ లో చైనా, థర్డ్ ప్లేస్ లో మన ఇండియా ఉండబోతుంది. థాయిలాండ్ మన భారతదేశ జీడిపిలో 25% అంటే పావుల వంతు. అలాంటి దేశంతో మన దేశానికి కంపారిజన్ ఏంటండి? ఓకే, నీట్నెస్ విషయంలో థాయిలాండ్ బెటరే, ఎందుకంటే అది చిన్న దేశం. తిప్పి కొడితే అక్కడ 7 కోట్ల మంది జనాభా లేరు. ఇలాంటి చిన్న దేశాల్లో గవర్న్ చేయడం, కొత్త చట్టాలు తీసుకురావడం, పాలసీలు తీసుకురావడం చాలా ఈజీ. కానీ థాయిలాండ్ కంటే 25 రెట్లు 30 రెట్లు పెద్దదైన భారత్ లాంటి దేశాలు అలాంటి పాలసీలు తీసుకురావడం అంత ఈజీ కాదు. 7 కోట్ల మంది ఎక్కడ, 140 కోట్ల మంది ఎక్కడ అండి? ఇంకా కొంతమంది భారతదేశం యొక్క కరెన్సీ వాల్యూ పడిపోయింది, థాయిలాండ్ లో 1 రూపాయికి భారతదేశంలో 3 రూపాయలతో సమానమని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. సరే, అప్పుడు ఈ లాజిక్ గురించే మాట్లాడుకుందాం. మన దేశంలో 1 రూపాయి జపాన్ లో 2 రూపాయలతో సమానం. మరి అప్పుడు జపాన్ కంటే భారతదేశం ఎక్కువ బాగా అభివృద్ధి చెందింది అని ఎవరూ మాట్లాడట్లేరే? వియత్నాం కూడా థాయిలాండ్ లాగానే నీట్ గా ఉండే దేశం, అండ్ వియత్నాం కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందే దేశం. కానీ మన దేశంలో ఉండే 1 రూపాయి వియత్నాంలోని 300 రూపాయలకు సమానం. మరి వీటి గురించి ఎవరు మాట్లాడట్లేరే? ఇండోనేషియా, ఇరాక్, లెబనాన్ ఇంకా దాదాపు 30 దేశాలు మన దేశం కరెన్సీ వాల్యూ కంటే తక్కువగా ఉన్నాయి. మరి ఈ దేశాల గురించి ఎవరు మాట్లాడట్లేరే? కరెన్సీ వాల్యూ అనేది దేశ వాల్యూని చూపించదు. కరెన్సీ వాల్యూ ఆ దేశ ఆర్బీఐ చేత కంట్రోల్ చేయబడుతుంది. ఇది అందరికీ అర్థం కాదు. అర్థం కాని వాళ్ళు నీతులు కూడా చెప్పకూడదు. రాహుల్ గాంధీ డెడ్ ఎకానమీ అంటాడు, ట్రంప్ డెడ్ ఎకానమీ అంటాడు. కానీ ప్రపంచంలోకెల్లా ప్రెసెంట్ డెడ్ ఎకానమీ ఏది అంటే అది అమెరికానే. ప్రెసెంట్ భారతదేశం ప్రపంచంలోకెల్లా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ప్రెసెంట్ అమెరికా, చైనా, జపాన్, యూరోపియన్ దేశాలు వీటన్నింటిలోకెల్లా అతి వేగంగా డెవలప్ అవుతున్న దేశం ఒకే ఒక దేశం, మన భారతదేశం మాత్రమే. ఒకసారి ఆర్టికల్ చూడండి. ఇండియన్ ఎకానమీ గ్రోస్ యాజ్ ఎక్స్పెక్టెడ్ 8.2% ఇన్ సెప్టెంబర్ ఈవెన్ యాజ్ టారిఫ్ బైట్స్. ప్రెసెంట్ ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్లు భారతదేశంపై ఉన్నప్పటికీ ప్రపంచంలోనే అత్యధిక వేగంగా ముందుకు తీసుకెళ్తున్న దేశం ఓన్లీ భారతదేశం మాత్రమే.